హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీశ్రీ టాక్స్. ఈ రోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? చాలా ఇంట్రెస్టింగ్ అండ్ సర్ప్రైజింగ్ గా ఉండబోతుంది. ఈ రోజు అయితే మా అక్క బర్త్డే ఉంది కాబట్టి, అంటే ఈరోజు కాదు, బర్త్డే ఒక 2 days ఉంది కాబట్టి మా అక్క బర్త్డే కోసం షాపింగ్ అయితే తీసుకెళ్ళాను అనమాట. ఇంకా సిస్టర్ అన్నప్పుడు అక్క కోసం ఆఫ్టర్ ఆల్ ఒక డ్రెస్ కానీ శారీ కానీ కొనివ్వలేదా అని నా ఒపీనియన్ అనమాట. సో దట్ తనని హ్యాపీ చేయాలి అంటే నేను ఏదైనా ఒక గిఫ్ట్ చేయాలనేసి అనుకున్నాను. సో దట్ మేమైతే షాపింగ్కి అయితే వెళ్ళాము. ఇంకా ఫైనల్గా షాపింగ్ మాల్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చూడండి ఎంత జనాలు ఉన్నారంటే చాలా జనాలు ఉన్నారు. నాకైతే చాలా హెడ్ఏక్ వచ్చేసింది వాళ్ళని చూడగానే. అరే అరే ఎంత అంటే చాలా జనాలు ఉన్నారు అసలు. ఎందుకంటే ఆషాఢం ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఇంతమంది జనాలు ఉన్నాయన్నమాట. దట్ మా ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళాం కాబట్టి ఇంకా చాలా బర్డెన్గా అనిపించింది మాకైతే. అండ్ ఇక్కడైతే ఫైనల్గా మా అక్క అయితే బట్టలన్నీ చూస్తుంది అనమాట. ఇంకా శారీస్ ఇంకా డ్రెస్సెస్ అన్ని కలెక్షన్స్ అయితే చూసి అలా చూస్తుంది అనమాట. ఎలా ఉన్నాయి ఏంటి కాస్ట్ అనేసి చూసేస్తుంది. ఇంకా నేనైతే ఇక్కడ ఫొటోస్ దిగుకుంటా అలా టైంపాస్ చేసేస్తున్నా. ఇంకా మనకి షాపింగ్ మాల్ వెళ్తే అదే పని కదా. ఇంకా మా అక్కని తనకు నచ్చింది తను తీసుకుంటుందని చెప్పేసి తనైతే నేను వదిలేసాను. ఇంకా నేనైతే కిడ్స్ని చూసుకుంటూ ఉన్నాను అనమాట. ఇక్కడైతే మా అక్క శారీస్ అవన్నీ టాప్స్ అవన్నీ చూడడానికి అయితే వెళ్తుంది. ఇంకా మా కోతి చూడండి, ఆ ఫ్లోర్ నుండి ఈ ఫ్లోర్కి, ఫస్ట్ ఫ్లోర్ నుండి సెకండ్ ఫ్లోర్కి ఇలా తిరుగుతూనే ఉంటాడు. వీళ్ళని పట్టలేక ఆయన ఈ షాపింగ్ మాల్లో ఎక్కడైనా వెళ్ళిపోతే అది కూడా ఒక రిస్క్ అనమాట. సో దట్ నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి అంటే, మీ పిల్లలని మాత్రం షాపింగ్ మాల్కి అస్సలు తీసుకెళ్ళకండి గైస్. చాలా హెడ్ఏక్ తెప్పిస్తారు మనకి. ఇంకా మనం ఏం కొనాలో కూడా మనకు అర్థం కాదనమాట. నేనైతే చాలా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను. ఇంకా మా అక్క శారీస్ కూడా చూస్తుంది అనమాట. ఆల్రెడీ ఒక డ్రెస్ తీసేసుకుంది ఆల్రెడీ ఇక్కడే. ఇంకా మీరు ఎలాంటి డ్రెస్ తీసుకుంది, ఏం తీసుకుంది, శారీ తీసుకుందా, డ్రెస్ తీసుకుందా అని చూడాలి అంటే మీరు నెక్స్ట్ వీడియో కోసం చాలా వెయిట్ చేయాల్సిందే. బర్త్డే రోజు అయితే నేనైతే డ్రెస్ ఆర్ శారీ ఏం వేసేసుకుందో అనేసి నేనైతే రివీల్ చేసేస్తాను. అప్పటి వరకు అయితే వెయిట్ చేయాల్సిందే అనమాట. ఇంకా ఇక్కడ శారీస్ అయితే చూస్తుంది మా అక్క. ఈ ఆఫర్స్లో ఉన్నాయన్నమాట. సో దట్ శారీస్ కూడా చూద్దాం అనేసి చూస్తుంది అనమాట. మీరు చూసేసేయండి, ఇక్కడ మీకు ఆల్రెడీ క్లియర్గా కనిపిస్తుంది. శారీస్ అయితే ఎలా పడేసారో చూసేసేయండి గైస్. ఇదైతే కేజీ సేల్ అనమాట. ఇంకా కేజీ సేల్లో కూడా మనం అయితే తీసేసుకోవచ్చు అనమాట శారీస్. కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ డ్రెస్సెస్ ఇంకా డైలీ వేర్ టాప్స్ ఇంకా షార్ట్ కుర్తీస్ అయితే చాలా బాగున్నాయి అనమాట. నాకైతే చాలా నచ్చాయి. ఇంకా నేను కూడా తీసేసుకున్నాను, ఒక 2-3 టాప్స్ అలా తీసేసుకున్నాను అనమాట. ఇంకా మా అక్క నాకు కూడా అలా ర్యాండమ్గా మేమిద్దరం, ఇంకా తను నాకు ఎక్స్పెషల్గా ఇప్పించాలి, నేను తనకి ఎక్స్పెషల్గా ఇప్పించాలనేసి మా మధ్యనైతే అలాంటి బాండింగ్ అయితే అస్సలు ఉండదు. ర్యాండమ్గా నేను వెళ్తే ఆమెకు తీసుకొస్తా, ఆమె వెళ్తే నాకు తీసుకొస్తుంది అనమాట. దిస్ ఈజ్ అవర్ స్పెషల్ బాండ్. నేనైతే ప్రౌడ్గా చెప్పేసుకుంటా. చాలా మంది చాలా సెల్ఫిష్గా బిహేవ్ చేస్తారు. అలాంటి వాళ్ళైతే నాకు అసలు నచ్చరు. ఆయన అలాంటి వాళ్ళు నా లైఫ్లో ఉంటే మాత్రం నేను పక్కా రిమూవ్ చేసేస్తాను. మీ లైఫ్లో ఉంటే కూడా ఖచ్చితంగా రిమూవ్ చేస్తాను. సో దట్ ఇదైతే నేను ఎప్పుడు ఫాలో అయ్యేదైతే ఇదే. ఎవరేమనుకున్నా అయితే పట్టించుకోను. అండ్ ఇక్కడ మా కోతో చూడండి ఎంత కామెడీగా చేస్తున్నాడో. వీడైతే ఇంకా మేము బట్టలన్నీ తీసుకున్నాం కదా, అదంతా ఒక బ్యాగ్లో వేసేసుకొని ఇంకా వాడైతే అలా ఆడేసుకుంటున్నాడు అనమాట. ఇంకా మా చిన్నోడు వీడైతే ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు, లేదంటే ఉంటే మంచిగా ఉంటాడు, లేదంటే ఏడుస్తాడు అనమాట. ఇంకా మా అక్కకి ఇంకా బాగా సతాయించేస్తున్నాడు. అప్పటికి మా షాపింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. ఇంకా చూస్తున్నాం ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి ఏంటి అనేసి. ఇదైతే కొత్త షాపింగ్ మాల్ పడింది అనమాట. నియర్ బై మాకు ఇక్కడే పడింది అనమాట షాపింగ్ మాల్. సో దట్ షాపింగ్ మాల్ అయితే వెళ్ళి విజిట్ చేసాం. కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ కలెక్షన్తో పాటు కలెక్షన్ ఎంత ఉందో జనాలు కూడా అంతే ఉన్నారనమాట. ఇంకా పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఎందుకంటే మళ్ళీ అక్కడ ఇక్కడ మాయమైపోయారు అనుకో. ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లల్ని తీసుకెళ్ళినాం అనుకో, వాళ్ళ నేమ్ కూడా తెలియదు అనమాట. ఇంకా మైక్లో అనౌన్స్ చేయడానికి అక్కడ చాలా కష్టం కదా. చూస్తున్నారు కదా మా ఈషు గారు చూడండి, అసలు ఆ జనాల్లో మధ్యలో ఇరుక్కున్నాడు మొత్తం. అసలు మా అక్కకి ఇంకా ఎత్తుకుంటా అంటే వాడు ఎత్తుకోవడానికి రావట్లేడు. ఇంకా అలా ఎలా చేసేసి మొత్తానికైతే బయటకు వచ్చేసాం. ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం ఇంకా. అండ్ ఇంకొకటి ఏం పెంట్ అయిందంటే ఇక్కడ అప్పుడే మేము ఆల్రెడీ మా కలెక్షన్ అన్ని డ్రెస్సెస్ ఇంకా శారీస్ అన్నీ మాకు నచ్చినవి తీసేసుకొని వచ్చాం కదా, అప్పుడే కొత్త స్టాక్ వచ్చేసింది. సో దట్ కొత్త స్టాక్ వచ్చిందని చెప్పేసి మా అక్క మళ్ళీ బట్టల దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకా ఆడవాళ్ళకి ఎన్ని శారీస్ ఉన్నా ఎన్ని బట్టలు ఉన్నా ఇంకా కొనాలనే అనిపిస్తుంది కదా. ఇంకా మేమైతే షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా మొత్తానికైతే బయటకు వచ్చేసాం. అయితే షాపింగ్ మాల్ చాలా కలర్ఫుల్గా ఉంది. బయట నుంచి అయితే లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఫైనల్గా అయితే మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా లాస్ట్లో మా బావగారు అయితే వచ్చేసారు పికప్ చేసుకోవడానికి. ఇంకా అలా అయితే ఇంటికి అయితే బయలుదేరిపోయాం. బై బై గైస్. వీడియోని అయితే లైక్ చేయండి.